కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో రౌండ్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. రెండో రౌండ్లోనూ బీజేపీ హవా కొనసాగింది. బీజేపీ అంజిరెడ్డికి 14,690 ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య స్వల్పంగా 1,500 ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. ఏ రౌండ్లో అయినా ఐక్యం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ మద్దతిచ్చిన బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,746 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. గోపీకృష్ణ, అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా మనకి ఈ ముగ్గురు త్రికోణ పోటీ ఉన్నట్లే కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ ఈ ముగ్గురులోనే పోటీ కనిపిస్తోంది. ఇప్పుడైతే కొంత స్వల్ప తేడాతో అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే స్పందన అయితే మనం ముందస్తుగా ట్రయాంగిల్ పోటీగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ప్రచారం కూడా అలాగే ప్రధాన పార్టీల అయినా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఇటు బీజేపీ అభ్యర్థిగా ఉన్న అంజిరెడ్డితో పాటు ఇటు అనుకోకుండా బీసీ వాదంతో ముందుకు వచ్చిన ఇటు బీఎస్పీ అభ్యర్థి ఉన్న ప్రసన్న హరికృష్ణ అయితే ముందస్తు ఉన్నారు. అయితే మనం ఎన్నికల జరిగిన అప్పటి నుంచి కూడా ప్రసన్న హరికృష్ణ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మధ్య ఉంటే హోరాహోరీ జరుగుతుందన్న కోణం అయితే ప్రచారం అయితే కొనసాగింది. అనుకోకుండా ఇది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు స్వల్ప మెజార్టీతో ఇటు బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి అయితే స్వల్పంగా తేడాతో ముందంజలో ఉందని చెప్పచ్చు. సెకండ్ లీడ్ లో మాత్రం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మూడో లీడ్ లో మాత్రం ప్రసన్న హరికృష్ణ ఉన్నారని చెప్పేసి ఇది ముగ్గురు మధ్యలో కూడా వ్యత్యాసం లేకపోయినప్పటికీ కూడా మొదటి బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నరేందర్ రెడ్డి మధ్య స్వల్ప తేడానే కనిపిస్తుంది. అయితే ఇది ఏ క్షణమైనా మారవచ్చు అని చెప్పేసి కూడా అవకాశం ఉంది. మనకు ఆదిలాబాద్ తో పాటు నిర్మల్, ఇటు నిజామాబాద్ కావచ్చు, ఇటు కామారెడ్డి వైపు కూడా పూర్తి స్థాయిలో అంజిరెడ్డికి వైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడ బీజేపీకి కొంచెం మేర ముందస్తుగా చెప్పినట్టు కూడా ఆ వైపు కూడా పూర్తి స్థాయిలో అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తాయని చెప్పేసి చెప్పాము. అయితే అదే విధంగా కొనసాగుతుంది. ఇటు మంచిర్యాల వైపు కావచ్చు, ఇటు పెద్దపల్లి ఈ ఏరియాలో వస్తే మాత్రం కాంగ్రెస్ చేంజ్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తుందని అయితే సమాచారం అయితే ఉంది. ఇటు మనకు మెదక్, సిద్దిపేట సైడ్ కూడా ఇటు కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ మధ్య పోటాపోటీ ఉంటుందని చెప్పేసి మొత్తం 15 జిల్లాల్లో జరిగిన ఈ పోలింగ్ లో మాత్రం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పట్టభద్రులు అయితే తీర్పునిచ్చినట్టు కూడా మనకు తెలుసు. మొదటి రెండో ప్రాధాన్యత ఓట్లతో పాటు మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా ఇవ్వడంతో ఈ ఒక్కొక్క జిల్లాలో ఇటు సంగారెడ్డి వైపు చూస్తుంటే మాత్రం బీజేపీ మొదటి ప్రాధాన్యత ఓటు, కాంగ్రెస్ కు రెండో ప్రాధాన్యత ఓటు ఇచ్చినట్టుగా ఇటు కరీంనగర్కి వస్తే కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత, రెండో అభ్యర్థిగా బీఎస్పీ అభ్యర్థికి మూడో ప్రాధాన్యత ఈ విధంగా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ట్రెండింగ్ అనేది మొదటి 2 రౌండ్లు మాత్రం మనకు బీజేపీ లీడ్ లో ఉంది. అంటే గోపీకృష్ణ, ఇప్పుడు పూర్తిగా రౌండ్స్ పూర్తయ్యే వరకు ఎంత టైం పట్టొచ్చు? ఫలితాలపై ఎప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అలాగైతే మనకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే మనకు కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. 2,50,000 దాదాపు 2 లక్షల పైకి ఓట్లు అనేది లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో మాత్రం మొదటి దాదాపు 12 రౌండ్లు లెక్కారు. ఒక్కో రౌండ్ కు 21,000 ఓట్లు మాత్రం లెక్కించే అవకాశం ఉంది. మొత్తానికైతే దాదాపు 1,12,000 ఓట్లు మొదటి ప్రాధాన్యత వచ్చిన వారే విజయం సాధించే అవకాశం ఉంటుంది. దాదాపు 50% ఓట్లు పోలైన అంటే చెల్లని ఓట్లు తీసేసిన తర్వాత ఏదైతే ఒరిజినల్ ఓట్లు ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకుంటే మాత్రం 1,12,000 ఓట్లు వచ్చిన వారే మాత్రం మొదటి ప్రాధాన్యత వచ్చిన వారికి మాత్రం విజయ అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు స్వల్ప తేడానే ఉంది కనుక దాదాపు వందల సంఖ్యలో ఉన్నాయి కనుక మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటుతోటి ఎవరు కూడా గెలుపొందరని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండవ ప్రాధాన్యత ఓటు లెక్కించే క్రమంలోనే విజయ అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి మనకు. మొత్తం అయితే ఈ రోజు కాగా మరొక రోజు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు నెలకొంటుంది. దాదాపు రేపు ఉదయం వరకు కూడా క్లారిటీగా ఎవరు అభ్యర్థి గెలుస్తారనేది మాత్రం స్పష్టంగా రేపు ఉదయం వరకైతే కంక్లూజన్ కట్టే అవకాశం ఉంది. ముందస్తుగా మాత్రం ఈ రోజు మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రం లెక్కించే అవకాశం ఉన్న నేపథ్యంలో
ఎవరు కూడా విజయ అవకాశం 1,12,000 ఓట్లు ఎవరికి కూడా వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా ఈ సెన్స్ చూస్తే మాత్రం అర్థమైన పరిస్థితి కనిపిస్తుంది. మరొక రోజు మాత్రం ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది పూర్తి ఫలితాలకు. మరోవైపు గోపీకృష్ణ, ఇప్పుడు మొదటి నుంచి చూస్తే బీజేపీ ఆధిక్యంలో ఉంటూ వస్తోంది. అంటే ఇప్పుడు స్వల్ప తేడా కనిపిస్తోంది. ఇప్పుడు 2 రౌండ్లు పూర్తయ్యే వరకు 1486 ఓట్ల తేడా మాత్రమే ఉంది. కాబట్టి అంటే ఎక్కువగా బీజేపీకి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేదంటే కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అదే మనం ఇంతకుముందు చెప్పినట్టు స్పందన ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీగా అయితే కనిపించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మనం దాదాపు ఒక్కొక్క జిల్లాల 15 జిల్లాల పోలింగ్ సంబంధించి చూస్తే మాత్రం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా అయితే పోల్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పట్టభద్రులతో ఎన్నికల్లో మాత్రం ఇటు పూర్తి స్థాయి ఒకే రోజు 2 టీచర్స్ సంబంధించి ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి 2 ఉన్నాయి కనుక కొన్ని చోట్ల కూడా ఇటు 2 వైపులా కూడా ఒక వైపు బీజేపీకి ఒక వైపు కాంగ్రెస్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయి ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉన్న చోట మాత్రం కొంతమేర ప్రభావం అయితే చూపినట్టు తెలుస్తుంది. బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రం పూర్తి స్థాయి ఇటు మెదక్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్ లో పూర్తి స్థాయిలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దీనిపై ప్రభావం చూపారు. ఇటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొన్ని చోట్ల ఉన్నాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా వారు ఎటువైపు మొగ్గు చూపారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కూడా దీనిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి వైపు కూడా ఇటు మంత్రులు కూడా ప్రచారం చేసే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల మాత్రం బీజేపీకి, కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ కు మొదటి ప్రాధాన్యత ఓటు అయితే వచ్చినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎవరు గెలిచినా కానీ స్వల్ప ఓట్లతోటే మా నీరులో మాత్రం బయటపడే అవకాశం ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఇందులో కీ రోల్ గా మాత్రం చెల్లెడి ఓట్లు దాదాపు 28,000 ఓట్లు కూడా చెల్లెడి ఓట్లు వచ్చినట్టు కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో అవి కూడా ఈ గెలుపుపై మాత్రం ఇది ప్రభావం చూపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అందులో కూడా మొదటి 2 ప్రాధాన్యత ఓట్ల కీలకంగా ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందింది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాత్రం స్పష్టంగా మనకు ఎవరు గెలిచినప్పటికీ ఇటు బీజేపీ అయినా కానీ కాంగ్రెస్ అయితే ఎవరు గెలిచినప్పటికీ కూడా స్వల్ప ఓట్ల మెజార్టీ తోటే గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.